అరుంధతి రాయ్కి అంతర్జాతీయ సంఘీభావం. అరుంధతి రాయ్ అనేటువంటి ఒక కుక్షి కాశ్మీరు భారతదేశంది కాదట, ఈ దేశంలో బలవంతంగా అన్ని దేశాలు ఒకటిగా లేవట, బలవంతంగా అందరు కలుపుకున్నారు, తెలంగాణతో సహా బలవంతంగా ఈ దేశంలో కలుపుకున్నారు అనేటువంటి ఒక పిచ్చి ప్రేలాపన చేసినటువంటి కుక్షి. అట్లాంటి అరుంధతి రాయ్ కశ్మీర్ భారతదేశంలో ఉండడానికి వీల్లేదని మాట్లాడితే నేనే కనుక అక్కడ ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తుండే ఆ ప్రభుత్వంలో ఉండి ఉంటే, అట్లాంటి మాట మాట్లాడితే. అయితే ఎప్పుడో 13 సంవత్సరాల క్రితము 14 ఏళ్ల క్రితము ఆమె మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఎట్లా కేసు పెడతారని పెద్ద మేధావులు బయలుదేరారు. ఆమెకాట అంతర్జాతీయ సంఘీభావం దొరికిందంటే సిగ్గుపడాలి. భారతదేశంలో కాశ్మీర్ది కాదని చెప్పినటువంటి ఒక కుక్షికి అంతర్జాతీయ సంఘీభావం వచ్చిందంటే వాళ్ళ నెట్వర్క్ విదేశాల్లో ఎట్లా ఉన్నది, వాళ్ళకి ఎట్లాంటి నిధులు వస్తున్నాయి అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ దేశం మీద దాడి చేసేటువంటి వాళ్లకు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వాళ్లకు విదేశాల నుంచి సంఘీభావం రావడం అంటే సిగ్గుచేటు. అది గొప్పగా ప్రకటించుకునేది కాదు. కాల్చి పడేయాలి, ఇప్పటికీ ఎన్కౌంటర్ చేసి పడేయాలి. చాలా అవసరమే లేదు. కశ్మీర్ భారతదేశంది కాదన్నవాడు భారతీయుడే కాదు, భారతీయుడే కాడు. రాక్షసులను అంతరించాలనేటువంటిది కృష్ణుడు చెప్పిండు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అట్లా ప్రతిసారి జరగాల్సిందే, రాక్షస సంహారం చేయాల్సిందే, రాక్షస గణాలను తొలగించాల్సిందే. లేకపోతే కష్టం కదా, లేకపోతే కష్టం. లంకకెళ్ళి రావణాసురుణ్ణి చంపాల్సిందే, విభీషణుడు మంచోడైతే పట్టాభిషేకం చేయాల్సిందే. లేకపోతే కష్టమవుతుంది. దేశం బాగుపడాలంటే అవన్నీ తప్పదు కదా. ఈ అంశాలను అంతర్జాతీయ సంఘీభావం దొరికిందట అరుంధతి రాయ్కి. సిగ్గుచేటు కాదు ఇది, భారతదేశానికి సిగ్గుచేటు కాదు. మళ్ళా వీళ్ళు ఏమంటారు, 14 ఏళ్ల క్రితం ఎట్లా, 14 ఏళ్ల క్రితం ఒక మనిషి మర్డర్ చేసిండు, వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. హత్య చేసిన తర్వాత వాడు ఎక్కడెక్కడో తప్పించుకొని తిరుగుతుండు, దొరకలేదు, సాక్ష్యాధారాలు లేవు. 14 ఏళ్ల తర్వాత వాడే ఆ హత్య చేసిండని దొరికిండు అనుకోండి. అరే 14 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వానికి శిక్ష విధించాలనా వద్దా? అంటే 14 ఏళ్ల తర్వాత దొరికిండు, మనకి ఏం అక్కర్లేదు, మనకి శిక్ష ఇవ్వద్దు. వాడు 14 ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి దొంగ హత్య చేసి 14 ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిని 14 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు వానికి శిక్ష ఎందుకు అన్నారు అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? ఇది కూడా అట్లనే, ఇవి కూడా అట్లాంటివే. ఈ భారతదేశం మీద దాడి జరుగుతుంటే నక్సలిజం పేరు మీద, స్వేచ్ఛ పేరు మీద దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చి ఆఖరికి వాడవడో కసబ్ గారిని కూడా ఈ దేశంలో నెలలు వాడవడో ఇంకో ఎర్రకోట మీద దాడి చేసిన 20 ఏళ్ళు జైల్లో నుంచి మేపిర్రాట. ఎందుకో మరి అర్థం కావట్లేదు. మరి ఇదేం ప్రజాస్వామ్యమో, ఇదేం దేశమో, ఈ దేశం మీద దాడి చేసిన 20 ఏళ్ళు ఈ దేశం ప్రభుత్వంలో ప్రజలు ట్యాక్సులు కడితే వాళ్ళ ట్యాక్సులతోటి వానికి బోవ పెట్టి మేపుతున్నారు, జైల్లో కూసబెట్టి. ఇంకేం అవసరము? ఏండ్లకేండ్లు వాడిని మేపి మళ్ళీ వాడు విదేశీ భావజాలంతో విదేశీలు ఆయుధాలు ఇస్తే వస్తారు. పరదేశం పాట పాడేటువంటి వాళ్ళను ఈ దేశంలో ఉంచాల్సినటువంటి అవసరం ఉందా? ఇంకా అవసరం ఉన్నదా దానికి సంబంధించినటువంటి అంశంలో?